మనం చూస్తే కనుక సూపర్ కంప్యూటర్స్కి జీపీయూస్ చాలా అవసరం. ఓ పక్క గేమింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇలా చాలా వాటికి ఈ ఎన్విడియా కంపెనీ తయారు చేసే చిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఎన్విడియా చిప్స్కి చాలా డిమాండ్ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం ఎప్పుడైతే చైనా డీప్ సీక్ ఈ జనరేటివ్ ఏఐ తయారు చేసిందో అప్పుడు ఎన్విడియా చిప్స్ డిమాండ్ తగ్గిన ఇప్పటికి కూడా వాటి డిమాండ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఎన్విడియా కంపెనీ తయారు చేసిన బ్లాక్వెల్ చిప్స్ ఇవి చాలా పాపులర్ అనమాట. చాలా అడ్వాన్స్ చిప్స్ అని చెప్పవచ్చు. దీనిలో 208 బిలియన్ ట్రాన్సిస్టర్ కెపాసిటీ ఉంటుంది అనమాట. ఎంత ట్రాన్సిస్టర్ కెపాసిటీ చిప్ లేకుంటే ఆ చిప్ అంత ఇంపార్టెంట్, అంత సిగ్నిఫికెంట్ అని చెప్పుకోవచ్చు. ఎన్విడియా తయారు చేసిన బ్లాక్వెల్ చిప్స్ చాలా ఫేమస్ అనమాట. అయితే ఎన్విడియా కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో హ్యూయాంగ్, ఈయన ఫ్యామిలీ చాలా నార్మల్ ఫ్యామిలీ అనమాట. తైవాన్ చెందిన వాళ్ళు వీళ్ళు. తైవాన్ నుంచి వీళ్ళు ఫస్ట్ థాయిలాండ్ వెళ్ళారు, అక్కడి నుంచి అమెరికా వెళ్ళారు. యాక్చువల్లీ నేను చదువుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవంట. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఒక చిప్ మేకింగ్ కంపెనీకి సీఈఓ అయ్యారు. ప్రపంచంలోనే హైయెస్ట్ మార్కెట్ వాల్యూ ఉన్న కంపెనీకి హ్యూయాంగ్ ఇప్పుడు సీఈఓ అనమాట. ఎన్విడియా కంపెనీలో కేవలం 40,000 మంది ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారనమాట. ఈ కంపెనీ యొక్క నెట్వర్క్ చూస్తే మాత్రం ప్రపంచంలో యాన్యువల్ మిలిటరీ స్పెండింగ్ కన్నా కూడా ఈ కంపెనీ యొక్క నెట్వర్క్ చాలా ఎక్కువ. అంతేకాదు ఎన్విడియా మార్కెట్ వాల్యుయేషన్ చూసుకుంటే కనుక అమెరికా, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్, దీని తర్వాత ఎకానమీ పరంగా చూసుకుంటే ఒక ప్రైవేట్ కంపెనీదే 6th బిగ్గెస్ట్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ప్రపంచంలో టాప్ 30 రిచెస్ట్ పీపుల్ ఇన్కమ్ చూస్తే కనుక అందరి ఇన్కమ్ కన్నా కూడా ఎన్విడియా మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ అనమాట. సో ఎన్విడియా అనేక బ్యారియర్స్ దాటి మార్కెట్ వాల్యూస్లో టాప్ కంపెనీ ఇన్ ద వరల్డ్గా అయిందనమాట. సో ఎన్విడియా ఇంకా భవిష్యత్తులో ఇంకా అచీవ్ చేయాలని కోరుకుందాం.